సో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంటిన్యూషన్ చేస్తున్నాం. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ మీద. నెక్స్ట్ ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి సో దాని రూట్స్ డిస్టింక్ట్ అన్నాడు, నో రూట్స్ అన్నాడు, ఈక్వల్ రూట్స్ అన్నాడు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి మనకు తెలుసు డిస్క్రిమినెంట్ అనేది గ్రేటర్ దాన్ 0 అయితే, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. కాబట్టి ఇక్కడ రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అన్నాడు కాబట్టి ఇందులో ఏంటి డెల్టా గ్రేటర్ దాన్ 0. నో రియల్ రూట్స్ అయితే ఏంటి డెల్టా లెస్ దాన్ 0. నెక్స్ట్ రూట్స్ ఈక్వల్, రియల్ అండ్ ఈక్వల్ అయితే డెల్టా ఏం కావాలి 0 అవ్వాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఒక్కొక్కటి డిస్క్రిమినెంట్ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏ అంటే ఇది ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్, సి అంటే ఏంటి కాన్స్టెంట్. సో డిస్క్రిమినెంట్ అంటే ఫార్ములా ఏంటి మనకి బి స్క్వేర్ మైనస్ 4ac. సో బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్, సో ఇక్కడ ఏంటి ఎక్స్ కోఎఫిషియంట్ 2 ఇంటూ ఏ ప్లస్ 1. సో దాన్ని స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ ఏమొస్తుంది 4 వస్తుంది. నెక్స్ట్ ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్, సో ఏ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి ఏ ప్లస్ 1. సో మనం దేంతో కంపేర్ చేస్తున్నాం, దీంతో కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ప్లస్ 1, ఇక్కడ ఏంటి ఏ. సో ఏ అంటే ఏంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. నెక్స్ట్ సి, సో బి స్క్వేర్ మైనస్ 4ac, 4 అయిపోయింది, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అయిపోయింది. నెక్స్ట్ సి అంటే ఏంటి కాన్స్టెంట్ టర్మ్, మరి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి ఏ మైనస్ 2. సో ఇది డిస్క్రిమినెంట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తారు ఎవరన్నా. సింప్లిఫై చేస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. మరి సింప్లిఫై చేయకుండా ఎలా చేయాలంటే కొద్దిగా టెక్నికల్గా వాడండి. అంటే మీకు ఐడియా రానప్పుడు ఏం చేస్తారు, దీన్ని హోల్ స్క్వేర్ చేస్తారు, తర్వాత రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తారు. మల్టిప్లికేషన్ చేసి ఇందులోంచి సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. మరి అట్లా సింప్లిఫికేషన్ చేయకుండా కొద్ది టెక్నికల్గా చూడండి, రెండిట్లో కామన్గా 4 ఉంది, రెండిట్లో కామన్గా ఏ ప్లస్ ఉంది, కామన్ తీసేయండి, అప్పుడు మీ క్యాల్కులేషన్ తగ్గుతుంది. జనరల్గా అయితే దీన్ని హోల్ స్క్వేర్ చేసి మల్టిప్లికేషన్ చేసి చేస్తాం, కానీ ఇక్కడ మనకు అడ్వాంటేజ్ ఉంది, ఏ ప్లస్ 1 కామన్ వస్తుంది. ఆ అడ్వాంటేజ్ యూజ్ చేసుకుంటే మీ క్యాల్కులేషన్ ఈజీ అవుతుంది. 4 ఏ ప్లస్ 1 కామన్ వెళ్ళిపోతే ఇంక ఏ ప్లస్ 1 ఉంటుంది. నెక్స్ట్ ఇక 4 ఏ ప్లస్ 1 కామన్ తీసేస్తే ఏ మైనస్ 2 అవుతుంది. ఇలా కాకుండా మీరు సింప్లిఫై చేస్తే కనుక చాలా క్యాల్కులేషన్ టైం తీసుకుని టైం వేస్ట్ అవుతుంది. సో ఇలాంటి టెక్నిక్స్ మీరు డెవలప్ చేసుకోవాలి. చాలామంది బ్లైండ్గా సింప్లిఫై చేసుకుంటూ వెళ్తారు, దానివల్ల 1 మినిట్ సేవ్ అయితే మీకు చాలా వాల్యుబుల్ టైం ఎగ్జామ్లో. సో ఇదేంటి 4 ఇంటూ ఏ ప్లస్ 1, సో ఏ క్యాన్సిల్ అవుతుంది. సో 1 మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ 2, సో 3 వస్తుంది. సో ఇప్పుడు డిస్క్రిమినెంట్ ఏమొచ్చింది మీకు డెల్టా అనేది, సో 12 ఇంటూ ఏ ప్లస్ 1 వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ చూస్తే, సో ఫస్ట్ వన్ ఏంటి డిస్టింక్ట్ రూట్స్ అన్నాడు కాబట్టి డెల్టా ఏం కావాలి గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. మరి డెల్టా అంటే ఏంటి 12 ఇంటూ ఏ ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. అంటే ఏ ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0 అంటే ఏ గ్రేటర్ దాన్ మైనస్ 1. సో ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటి ఏ గ్రేటర్ దాన్ మైనస్ 1. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే యాజ్ నో రియల్ రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ ఏం కావాలి నెగిటివ్ అవ్వాలి. అంటే ఇది నెగిటివ్ అవ్వాలి. నెగిటివ్ అవ్వాలంటే ఏం కావాలి ఏ ప్లస్ 1 అనేది లెస్ దాన్ 0 అవ్వాలి. అంటే ఏ లెస్ దాన్ మైనస్ 1. కాబట్టి సెకండ్ వన్కి ఏంటి ఆన్సర్ ఏ లెస్ దాన్ మైనస్ 1. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్స్ అయితే డిస్క్రిమినెంట్ ఏంటి ఈక్వల్ టు 0. సో డిస్క్రిమినెంట్ అంటే ఇదే కదా 12 ఇంటూ ఏ ప్లస్ 1, 0 ఎప్పుడు అవుతుంది ఏ ప్లస్ 1 0 అయితే అవుతుంది. కాబట్టి ఏ ఈక్వల్ టు ఏంటి -1. కాబట్టి ఏ ఈక్వల్ టు -1 రాస్తారా రాయొద్దు. అదేంటి ఏ ఈక్వల్ టు -1 వచ్చింది కదా, వచ్చింది కానీ రాయొద్దు. ఏ వాల్యూ -1 అయితే అప్పుడు ఈ టర్మే ఉండదు, ఆ టర్మే ఉండదు. ఏ వాల్యూ -1 అయితే అప్పుడు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది -1 + 1 ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0 అయిపోతుంది. అసలు ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 0 అయితే ఈ టర్మే ఉండనప్పుడు అది అసలు క్వాడ్రాటికే అవ్వదు. క్వాడ్రాటిక్ అవ్వాలంటే మనం చెప్పాను, ఒక సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చి అది క్వాడ్రాటిక్ ఖచ్చితంగా అవ్వాలి అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో నాట్ ఈక్వల్ 0 రాయాలి. అంటే ఫస్ట్లోనే మీరు ఏ ప్లస్ 1 నాట్ ఈక్వల్ టు 0 అని రాయాలి. అలా రాస్తే ఆ మిస్టేక్ రాదు. సో అప్పుడు ఏ నాట్ ఈక్వల్ టు -1. బట్ ఇదేంటి సో దాని కంప్లీట్గా ఆపోజిట్ ఉంది కాబట్టి సో కాంట్రాడిక్షన్ ఉంది కాబట్టి దానికి సో దిస్ ఈస్ నాట్ పాసిబుల్.
కాబట్టి ఈక్వల్ రూట్స్ ఉండవు. ఒకవేళ క్యూబిక్ ఈక్వేషన్ ఇస్తే అక్కడ ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ నాట్ ఈక్వల్ టు 0 రాస్తాం. ఒక ఈక్వేషన్ ఇచ్చి ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చి ఫోర్త్ డిగ్రీ ఈక్వేషన్ అన్నాడంటే ఖచ్చితంగా ఫోర్త్ డిగ్రీ టర్మ్ ఉండాలి అంటే ఆ ఫోర్త్ డిగ్రీ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది నాట్ ఈక్వల్ టు 0 అని రాయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది క్వశ్చన్ ఇచ్చి సాల్వ్ అన్నాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ కొద్దిగా ఆబ్జెక్టివ్లో కొద్దిగా ఇంపార్టెంటే. సో ఇక్కడ చూస్తే ఇక్కడ బేస్ అనేది రెండిట్లో కూడా సేమ్ ఉంది చూడండి. పవర్ అనేది సేమ్ లేదు, సారీ ఇక్కడ ప్లస్ ఉంటే అక్కడ మైనస్ ఉంది, పవర్ సేమ్ ఉంది. సో ఈ బేసెస్ చూడండి మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ 1 అయింది. సో ప్రోడక్ట్ అంటే చూడండి రెండింటిని ప్రోడక్ట్ చేయండి ఎంత 5 ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి టైప్లో ఉంది కదా. కాబట్టి ఏ స్క్వేర్ అంటే ఎంత 25. నెక్స్ట్ బి స్క్వేర్ 2 ఇంటూ 2 స్క్వేర్ 4 రూట్ 6 స్క్వేర్ ఎంత 6. సో 25 మైనస్ 24 1ఏగా. కాబట్టి ఈ రెండు బేసుల ప్రోడక్ట్ 1 అయింది అంటే అప్పుడు ఇది అటు సైడ్ వెళ్ళిపోతే ఏమొస్తుంది 5 మైనస్ 2 రూట్ 6 ఈక్వల్ ఇది వస్తుంది. అంటే ప్రోడక్ట్ 1 అయిందంటే ఏంటి, ఒకదానికోటి రెసిప్రోకలే కదా. కాబట్టి ఒకదానికోటి రెసిప్రోకల్ అంటే ఇప్పుడు 5 మైనస్ 2 రూట్ 6 అంటే మీరు ఏ రాయొచ్చు 1 అని రాయొచ్చు. ఇప్పుడు క్వశ్చన్లోకి మళ్ళీ వెళ్తే సో ఈ టర్మ్ని అలాగే రాసేసాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్ని ఏం రాయొచ్చు 1/5 మైనస్ 2 రూట్ 6 అంటే ఏంటి 1/5 ప్లస్ 2 రూట్ 6 హోల్ పవర్ ఏంటి x స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 10. ఇప్పుడు దీన్ని టీ అనుకుంటే అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఉంటే అదే టర్మ్ డినామినేటర్లో ఉంది ఉన్నప్పుడు ఇలా టీ అనుకుంటే మీ క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది, లేదంటే చాలా కష్టం చేయడం. కాబట్టి దీన్ని టీ అనుకుంటే ఇది కంప్లీట్గా దాని రెసిప్రోకల్ కాబట్టి అది 1/t. కాబట్టి టీ ప్లస్ 1/t ఈక్వల్ టు 10. సో ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేసేసి సింప్లిఫై చేస్తే ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో ఇప్పుడు టీ వాల్యూ కావాలి. టీ వాల్యూ కావాలంటే ఫ్యాక్టరేషన్ చేయడానికి ట్రై చేస్తారు. ఫ్యాక్టరేషన్ రానప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఏం చేయాలి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a అనే ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సో ఆ ఫార్ములా యూజ్ చేసుకుంటే బి స్క్వేర్ బి అంటే ఎంత ఇక్కడ ఫార్ములా మైనస్ బి. సో మైనస్ ఆర్ మైనస్ 10 ప్లస్ 10 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్. సో మైనస్ 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 4 ఏ వాల్యూ 1 అంటే టీ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కాన్స్టెంట్ కూడా 1. కాబట్టి 4ac అంటే ఎంత 4/2a. సో 2 ఇంటూ టీ స్క్వేర్ కోఎఫిషియంట్ అంతా ఇది. సో ఇప్పుడు ఏమొస్తుందంటే 10 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 96. సో రూట్ 96 అంటే 96 అంటే 16 ఇంటూ 6. కాబట్టి రూట్ అంటే ఏమొస్తుంది రూట్ 16 అంటే 4 ఇంటూ రూట్ 6. సో ఏమొస్తుందంటే మీకు 10 ప్లస్ ఆర్ మైనస్ 4 రూట్ 6/2. సో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది 5 ప్లస్ ఆర్ మైనస్ సో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసేస్తే ఇది వచ్చేస్తుంది. సో ఇది టీ వాల్యూ. మరి టీ అంటే ఏంటి? సో టీ అంటే ఇదే కదా, అంటే టీ వాల్యూ ఇది. సో టీ ఈక్వల్ టు ఇది వచ్చింది అంటే టీ అంటే ఏంటి ఇక్కడ 5 ప్లస్ టీ అంటే ఎంత 5 ప్లస్ 2 రూట్ 6 హోల్ పవర్ x స్క్వేర్ మైనస్ 3 ఈక్వల్ టు 5 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 6. ఒకసారి ప్లస్ రాయండి, ఇంకోసారి మైనస్ రాయండి ఆర్. సో మైనస్ రాస్తారు అంటే 5 మైనస్ 2 రూట్ 6 అంటే ఏంటి ఏం రాయొచ్చు. సో మనకి ఇంతకుముందు ఆల్రెడీ రెండు రెసిప్రోకల్ అన్నాం కాబట్టి దీని ప్లేస్లో ఏం రాయొచ్చు మీరు 1/5 ప్లస్ 2 రూట్ 6 అని రాయొచ్చు. కాబట్టి ఇదేంటి 1/5 ప్లస్ 2 రూట్ 6. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బేసెస్ సేమ్ ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు ఇక్కడ బేస్ సేమ్ ఉంది, సపోజ్ ఇది తీసుకుందాం ఫస్ట్. సో బోత్ సైడ్స్ బేస్ సేమ్ ఉంది. ఇక్కడ పవర్ ఏంటి x స్క్వేర్ మైనస్ 1. ఇక్కడ పవర్ ఏం లేదంటే ఏమున్నట్టు 1 ఉన్నట్టు. కాబట్టి x స్క్వేర్ మైనస్ 3a అనేది ఏమొస్తుంది. సో ఇక్కడ x స్క్వేర్ మైనస్ 3 అయితే ఇక్కడ పవర్ ఎంత 1. మరి ఇందులో ఇది డినామినేటర్లో ఉంది కాబట్టి సో న్యూమరేటర్లోకి వెళ్తే అప్పుడు పవర్ ఏమవుతుంది నెగిటివ్ అవుతుంది. అంటే అప్పుడు x స్క్వేర్ మైనస్ 3 ఏమవుతుంది -1 అవుతుంది. కాబట్టి x స్క్వేర్ మైనస్ 3 అనేది ఐదర్ +1 ఆర్ -1 అవుతుంది. ఒకసారి +1 తీసుకుంటారు, ఇంకొకటిసారి -1 తీసుకుంటారు. సో +1 తీసుకున్నప్పుడు x స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుంది 4 వస్తుంది. x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 వస్తుంది. నెక్స్ట్ -1 తీసుకుంటే -3 పోతే 2 అవుతుంది. x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది. సో ఇది
యాక్చువల్గా ప్రాసెస్. కానీ మనకు ఒక టెక్నిక్ ఉంది, ఆ టెక్నిక్ చెప్తాను. ఇది మామూలుగా ప్రొసీజర్ కాబట్టి లెంత్ ఉంది, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనం టెక్నిక్ చూద్దాం. సో ఇక్కడ చూసుకోండి, ఒకదానికొకటి రెసిప్రోకల్ ఉన్నాయి కాబట్టి సో 5 - 2√6 బదులు ఇది రాసేయచ్చు. ఇప్పుడు దీని టీ అనుకుంటే దాని రెసిప్రోకల్ కాబట్టి అది 1/t. సో టీలో సింప్లిఫికేషన్ చేస్తే టీ వస్తుంది. మరి టీ అంటే ఏంటి? టీ అంటే ఏంటి? 5 + 2√6 x² - 3. సో టీ ప్లేస్లో అది రాశాం. రాసేస్తే ఒకసారి ఇది ఒకసారి ఇది. సో పవర్ ఏంటి ఇక్కడ? x² - 3 అయితే అక్కడ పవర్ 1, ఇదైతే పవర్ ఏంటి? -1. కాబట్టి x² - 3 అనేది +or-1, ఒకసారి +1 ఒకసారి -1 తీసుకుంటే వచ్చింది. సో మనం దీన్ని ఇంకా టెక్నికల్గా ఒకటి టెక్నిక్ చెప్తాను, అలా చేద్దాం. ఇదంతా లెంతీ కాబట్టి ఇది ఒరిజినల్ మెథడ్ కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు ఐడియా రానప్పుడు ఈ మెథడే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు టెక్నిక్ చెప్తాను ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ క్వశ్చన్ ఎలా ఉందో చూసుకోండి. క్వశ్చన్ ఎప్పుడైనా సరే ఇట్లా ఉంటుంది, a + √b హోల్ పవర్ సంథింగ్ m, ఇంకోటి ఏంటి a - √b హోల్ పవర్ m ఈక్వల్ టు 2a. క్వశ్చన్ ఇలా టైప్లో. నెక్స్ట్ ఈ రెండింటి ప్రొడక్ట్ ఏంటి? a + √b ఇంటూ a - √b. ప్రొడక్ట్ ఎంత? a² - b. సో ఆ ప్రొడక్ట్ 1 అవ్వాలి. ఏంటది? a + √b a - √b ప్రొడక్ట్ 1 అయినప్పుడు ఈ ఫార్ములా ఇచ్చేస్తాం. అంటే ఈ టైప్లో ఉండి సో ఇక్కడ సమ్ 2a ఉంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేంటి? రేషనల్ పార్ట్. సో రేషనల్ పార్ట్ సమ్ వచ్చింది అంతే కదా. సో రేషనల్ పార్ట్ సమ్. నెక్స్ట్ రెండింటి ప్రొడక్ట్ 1 ఉన్నప్పుడు సో ఇక్కడ పవర్ ఏదైతే ఉందో అది +or-1 అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఇలా ఉంటుంది. క్వశ్చన్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఈ కండిషన్ ఇస్తాడు. ఇవ్వకపోతే క్వశ్చన్ బట్టి మనకు అర్థమవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం? పవర్ ఏదైతే ఉందో +or-1 రాస్తాం. మరి ఇక్కడ కూడా అది టైప్లోనే ఉందా చూసుకుందాం. సో ఈ రెండింటి బేస్ ప్రొడక్ట్ ఎంత? 25 - 2 × 2. ఇది a + b ఇంటూ ఇది a - b. సో b² అంటే ఎంత? 2², 4. √6² ఎంత? 6. సో 25 - 24 ఎంత? 1. నెక్స్ట్ ఈ రెండింటి సమ్ 2a రావాలి అంటే చూద్దాం. 5 + 2√6 ఆ రెండింటి సమ్. ఇంకోటి ఏంటి? 5 - 2√6. సో ఎంత? 10గా సరిపోయిందా? 2a వచ్చిందా లేదా? సో వచ్చింది. కాబట్టి అలా ఉన్నప్పుడు పవర్ ఏదైతే ఉందో దాన్ని +or-1 రాస్తాం. సో డైరెక్ట్గా రాసేయచ్చు. సో అంత చేయక్కర్లేదు. పవర్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి ఫార్ములా. సో పవర్ అనేది ఈ కండిషన్ సాటిస్ఫై అయితే క్వశ్చన్ ఇలా ఉంటే కాదు. అంటే ఈ బేసిస్ ఏముందో దాని ప్రొడక్ట్ 1 అవ్వాలి. ఆ బేసిస్ సమ్ము ఇక్కడ ఉండాలి. ఉంటే అప్పుడు ఈ కండిషన్ వాడతాం, అంతేగాని ఇట్లా ఉంటే కాదు. సో బేసిస్ ప్రొడక్ట్ 1, నెక్స్ట్ సమ్ అనేది అక్కడ ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు మాత్రం ఈ ఫార్ములా వాడతాం. ఇప్పుడు x² - 3 అన్నది ఒకసారి 1 తీసుకుంటారు, ఇంకోసారి -1 తీసుకుంటారు. అప్పుడు x² = 4 అయితే x ఏంటి? +or-2. ఇక్కడ x² -3 పోతే 2 అవుతుంది. సో x ఏంటి? +or-√2. క్వశ్చన్ ఇంత సింపుల్ ఉండదు ఒక్కొక్కసారి. సో ట్విస్ట్ ఉంటుంది. సో క్వశ్చన్ ఇస్తాను మీకు. √3 + √2 హోల్ పవర్ x² - 3 ప్లస్. సో ఇది క్వశ్చన్. సో √3 + -√2 హోల్ పవర్ x² - 3 ఈక్వల్ టు 10. ఇప్పుడు ఈ ఫార్ములా వాడచ్చా అంటే వాడడానికి లేదు. ఎందుకంటే ఈ బ్రేసెస్ ప్రొడక్ట్ చూద్దాం. సో ఒకటి √3 + √2, ఇంకోటి ఏంటి? √3 - √2. రెండింటి ప్రొడక్ట్ a + b ఇంటూ a - b. సో a² - b² ప్రొడక్ట్ 1 అయింది. ఓకే, మరి రెండింటి సమ్ అది రావాలి. అంటే రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది? రెండింటిని యాడ్ చేస్తే 2√3 వస్తుంది. కానీ సమ్ ఏం రావాలి మనకి? 10 రావాలి. కాబట్టి ఇది ఫెయిల్ అయింది. కాబట్టి ఆ ఫార్ములా వాడడానికి లేదు. అప్పుడు ఇంతకుముందు ఒరిజినల్ మెథడ్ అది చేయొచ్చు. కొద్దిగా మనము బ్రెయిన్ వాడితే, అంటే దీన్ని ఏం చేస్తున్నాం చూడండి. దీన్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుందని నాకు అర్థమైంది. చూడండి, √3 + √2ని స్క్వేర్ చేశారనుకోండి, √3 + √3 హోల్ స్క్వేర్. సో ఏమొస్తుంది? √3 + √2 హోల్ స్క్వేర్ అంటే a².
3 b square 2 plus 2ab 2 into root 3 into root 6 so 5 plus 2 root 6 వచ్చిందా లేదా? అలాగే దీన్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే అప్పుడు దీన్ని √3 ప్లస్ √2 క్వశ్చన్ మాడిఫై చేస్తున్నాను. హోల్ స్క్వేర్ రాసి మళ్ళీ పవర్ బ్యాలెన్స్ చేయాలి కాబట్టి x² - 3/2 ఓకే రాయొచ్చా లేదా? సో పవర్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఆ స్టెప్పే కదా వచ్చేది. అంటే ఇక పవర్ స్క్వేర్ రాశాను మళ్ళీ *2 రాశాను. సో ప్రొడక్ట్లో ఏమవుతుంది 2 క్యాన్సిల్ ఆ స్టెప్పే వస్తుంది. అలాగే దీన్ని కూడా √3 - √2 హోల్ స్క్వేర్ సో హోల్ పవర్ x² - 3/2 సో పవర్స్ని హోల్ పవర్ ఏ పవర్ ఏమో హోల్ పవర్ n టైప్లో ఉంది, పవర్ మల్టిప్లికేషన్ చేస్తే ఇదే వస్తుంది. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసేస్తే క్వశ్చన్ మీకు కావాల్సిన టైప్లో వస్తుంది. సో 5 plus 2 root 6 whole power x² - 3/2 నెక్స్ట్ ఇక్కడ స్క్వేరింగ్ చేస్తే 5 minus 2 root 6 whole power x² - 3/2 ఈక్వల్ ఎంత 10. ఇప్పుడు మీకు ఇంతకుముందు మనం చెప్పిన రూల్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు బేసెస్ని ప్రొడక్ట్ చేస్తే 1 వస్తుంది, సేమ్ టైం బేసెస్ సమ్ము ఇక్కడ ఏదైతే ఉందో అది వస్తుంది. సో ప్రొడక్ట్ అనేది -1 అయి ఆ బేసిస్ సమ్ అనేది అక్కడ ఇచ్చిన కాన్స్టెంట్ వస్తే అప్పుడు పవర్ ఏం కావాలి +or-1 అవ్వాలి. మరి ఇక్కడ పవర్ ఏముంది x² - 3/2 ఉంది. కాబట్టి ఇది ఏం కావాలి +or- ఈ కండిషన్ సాటిస్ఫై అయితే చాలు, పవర్ +or-1 అవ్వాలి. అంటే అప్పుడు x² - 3 = +or-2. సో ఒకసారి +2 తీసుకుంటారు, ఒకసారి -2 తీసుకుంటారు. సో +2 తీసుకుంటే 3 అటు పోతే x² = 5. నెక్స్ట్ -2 తీసుకుంటే 3 అటు పోతే 3 - 2 ఎంత 1. కాబట్టి అప్పుడు x ఏంటి +or-√5 ఆర్ x ఏంటి +or-1. క్వశ్చన్ ఇలా ఇస్తే చూడండి. సో అలా ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఇస్తే డైరెక్ట్ చేసేయచ్చు, లేనప్పుడు ఇలా మాడిఫై చేసి చేయాలి. లేదంటే ఒరిజినల్ మెథడ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ మెథడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఒక కండిషన్ ఇచ్చాడు, నెక్స్ట్ 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఈక్వేషన్ యాజ్ రియల్ రూట్స్, ఈ రెండిట్లో ఒకదానికన్నా రియల్ రూట్స్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఈక్వేషన్ రియల్ రూట్స్ ఉండాలి అంటున్నాడు. సరే ఫస్ట్ మనకి ఒక్కొక్కటి డిస్క్రిమినెంట్ చూద్దాం. సో దీని డిస్క్రిమినెంట్ ఫస్ట్ ఈక్వేషన్కి డిస్క్రిమినెంట్. సో దీని డిస్క్రిమినెంట్ అంటే b² అంటే ఎంత p² మైనస్ 4ac 4a x² కోఎఫిషియంట్ 1 c అంటే ఎంత q. సో 4q వస్తుంది. అలాగే దీని డిస్క్రిమినెంట్ సెకండ్ ఈక్వేషన్ డిస్క్రిమినెంట్ Δ2 అనుకోండి. సో ఇక్కడ ఏంటి r² - 4s అంతే సేమ్ ఇంతకుముందు లాగా చేసేస్తే సో b² - 4ac చేస్తే ఇది వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ రెండింటిని యాడ్ చేస్తాను. ఇంతకుముందు మనకు కండిషన్ ఉంది చూడండి, Δ1 + Δ2 > 0 అయితే అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ పాజిటివ్ అయితేనే కదా ఈ సమ్ పాజిటివ్ అయ్యేది. సమ్ ఏంటి > 0 అంటే మినిమం ఒకటన్నా పాజిటివ్ ఉండాలి. అంటే సమ్ పాజిటివ్ అన్న ఉండాలి, లేకపోతే సమ్ 0 అన్న అవ్వాలి. అంటే అట్లీస్ట్ ఒకటన్నా కూడా పాజిటివ్ ఉండాలి. సరే రెండింటిని యాడ్ చేద్దాం. Δ1 + Δ2 చేస్తే రెండింటిని యాడ్ చేస్తే p² + r² - 4 కామన్ తీస్తే q + s. సో ఇక్కడ q + s 2 × q + s అంటే ఏం రైట్. సో ఇది ఇక్కడ చూడండి, దీని p² + r². సో ఇక 4 ఉంది కదా, 4ని 2 × q + s రాయొచ్చు కదా, 2 × q + s. 4ని ఇలా స్ప్లిట్ చేశాను. ఇప్పుడు 2 × q + s అంటే ఏంటి pr. కాబట్టి ఇదేంటి p² + r² - 2 ఇదేంటి pr. సో ఇప్పుడు ఏంటి p² + r² - pr అంటే ఏంటి p - r హోల్ స్క్వేర్ ఏనా. సో p - r హోల్ స్క్వేర్ ఇదేంటి పవర్ ఈవెన్ పవర్ ఉంది. ఈవెన్ పవర్ ఉన్నప్పుడు ఇది ఎప్పుడైనా నెగిటివ్ అవుతుందా? అవ్వదు. అయితే 0 అవుతుంది. ఎప్పుడు ఈ రెండు ఈక్వల్ అయితే 0 అవుతుంది, అదర్వైజ్ పాజిటివ్ అవుతుంది. కాబట్టి ఇదేంటి ఆల్వేస్ > 0, ఆల్వేస్ > 0. సో Δ1 + Δ2 సో > 0. సో ఖచ్చితంగా డిస్క్రిమినెంట్ సమ్ అనేది > 0 అయితే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది డిస్క్రిమినెంట్ ఏం కావాలి పాజిటివ్ అవ్వాలి. అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది డిస్క్రిమినెంట్ పాజిటివ్ అయితే అంటే Δ1 Δ2లో ఒకటి పాజిటివ్ అట్లీస్ట్ ఒకటన్నా పాజిటివ్ అవ్వాలి.
అయితే ఏదైతే పాజిటివ్ అవుతుందో దానికి రూట్స్ ఏమవుతాయి, రియల్ రూట్స్ ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ పాజిటివ్ అయితే డిస్క్రిమినెంట్, అప్పుడు అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఈక్వేషన్ హ్యాస్ రియల్ రూట్స్, అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఈక్వేషన్ హ్యాస్ రియల్ రూట్స్ అని చెప్పవచ్చు. సో నెక్స్ట్ ఇట్లాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, లాజికల్ క్వశ్చన్స్. సో ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇచ్చాడు. దేని ఈక్వేషను? ఒక రూట్స్, ఒక ఈక్వేషన్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి ఈక్వల్ టు సి, దీని రూట్స్ ఆల్ఫా బీటాలు అన్నాడు. సో దీని ఏం చేస్తున్నా, కాన్స్టెంట్ ఇది తీసుకొచ్చేసేయండి. అప్పుడు ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి మైనస్ సి ఈక్వల్ టు 0. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ తెలుసు అంటే, సపోజ్ ఇంతకుముందు మీకు ఒకటి కండిషన్ చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దీని రూట్స్ ఆల్ఫా బీటా అయితే, అప్పుడు ఈక్వేషన్ ఏం రాయొచ్చు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ ఏది ఉందో అది పక్కన రాసేసి రూట్స్ ఆల్ఫా బీటా అన్నాడు కాబట్టి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని రాయొచ్చు. ఒకవేళ క్యూబిక్ ఈక్వేషన్ అయితే ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0. దీని రూట్స్ ఆల్ఫా బీటా గామా అయితే అప్పుడు ఈక్వేషన్ మనం ఏం రాయొచ్చు, సో ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే, హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందో అది కామన్ తీసి, సో ఆ రూట్స్ ఏమున్నాయో ఆ ఫ్యాక్టరేషన్ అండి, ఎక్స్ మెయిన్ ఆల్ఫా బీటా గామా కాబట్టి ఇలా రాయొచ్చు. సో ఆ ఈక్వేషన్ని ఈక్వల్ టు ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు దీని రూట్స్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీని రూట్స్ ఆల్ఫా బీటాలు అన్నాడు. సో దీని రూట్స్ ఆల్ఫా బీటాలు అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం ఏం చేసాం, హైయెస్ట్ పవర్ కోఎఫిషియంట్ కామన్ తీసాం. మరి ఇక్కడ అలాగే ఇక్కడ హైయెస్ట్ పవర్ ఎంత, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, కోఎఫిషియంట్ ఎంత ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి ఏ అంటే ఎంత 1. కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ మనం ఏం రాయొచ్చు, 1 ఇంటూ 1 ఆఫ్ రూట్ ఆల్ఫా ఏం రాసాం ఇప్పుడు, సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని రాసాం. కాబట్టి ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా అని రాయొచ్చు. సో దేన్ని రాసాం, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి మైనస్ సి ఈక్వల్ టు రాసాం. ఇప్పుడు మైనస్ సి అనేది అటు సైడ్ వెళ్ళిపోతే అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా మైనస్ సి అడిపోతే ప్లస్ సి ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ ఏముందో అది రాసేయండి, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి అవుతుంది. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఇలా ప్రొడక్ట్గా రాసేసాం, ఫ్యాక్టరైజేషన్ చేసేసాం. కాబట్టి ఇవి ఫ్యాక్టర్స్, వీటిని 0కి ఈక్వేట్ చేస్తే వీటి రూట్స్ ఏమవుతాయి, ఏ అండ్ బి అవుతాయి. సో ఇప్పుడు ఇదే కదా ఇక్కడ ఏదైతే ఉందో అదే కదా ఇక్కడ, ఇప్పుడు దీని రూట్స్ అడిగాడు, మరి దీని రూట్స్ ఏంటి, ఏ అండ్ బి అంతే కదా. ఇప్పుడు ఈక్వేషన్ ఏం రాసాం, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ప్లస్ సి ఈక్వల్ టు ఏంటి, ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి. సో 0కి ఈక్వేట్ చేస్తే ఎక్స్ ఈక్వల్ టు, దీన్ని 0కి ఈక్వేట్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు ఏ అండ్ బి వస్తుంది. కాబట్టి ఈక్వేషన్ రూట్స్ ఏంటి, ఏ అండ్ బి. ఇలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్. సో మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వినండి, ఇలాంటివి మాత్రం సో ఎప్పటికీ మిస్ అవ్వద్దు.